హలో హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాము. స్ట్రీట్ ఫుడ్ లైక్ ఎగ్ నూడిల్స్ అనమాట. ఇది అందరికీ చాలా ఇష్టమైన ఫుడ్. బిగినర్స్కి అండ్ వంట చేయడం రాని వాళ్ళకు కూడా ఇది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. నేను ఎలా మీకు చూపిస్తాను. వీడియోని పూర్తిగా చూడండి. కొన్ని టిప్స్ కూడా చెప్తాను ఎలా పర్ఫెక్ట్గా రావాలని చెప్పి. ఏమాత్రం వెయిట్ చేయకుండా డిష్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఆనియన్స్ని ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలన్నమాట. అండ్ దెన్ చిల్లీస్ని కూడా ఇలా ఒక షేప్లో కట్ చేసుకుంటే మనకి చూడడానికి లుకింగ్ చాలా బాగుంటుంది. అండ్ టమాటోస్లో ఉన్న లోపల గుజ్జును తీసేసి ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి. టమాటో అనేది కేవలం మనం ఒక కలర్ కోసం యాడ్ చేస్తాం. సో లోపల ఉన్న గుజ్జును తీసేయడం వల్ల అంత బాగుంటుంది. ఈ టిప్ ఒకసారి పాటించండి. అండ్ ఒక 1 లెమన్ తీసుకుంటున్నాను. అండ్ క్యారెట్ని కూడా ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇంకా మనం ఎక్స్టర్నల్గా క్యాప్సికమ్ అండ్ బీన్స్ కూడా తీసుకోవచ్చు. వెజిటేబుల్స్ మనకి హెల్దీ కాబట్టి ఇది ఈ ఎగ్ నూడిల్స్ మనం స్ట్రీట్ ఫుడ్ స్టైల్లో చేస్తున్నా సరే మనకి హెల్దీ అయిన డిష్ కూడా అని చెప్పొచ్చు. సో నేను పర్పుల్ క్యాబేజ్ తీసుకున్నాను. అండ్ నార్మల్ వైట్ క్యాబేజ్ కూడా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు ఒక కుక్కర్లో ఆర్ ఎనీ బౌల్లో వాటర్ హీట్ చేసుకొని మ్యాగీ ఆర్ ఎనీ నూడిల్స్ని ఇలా బాయిల్ చేసుకోవాలన్నమాట. నేను మ్యాగీ తీసుకున్నాను, ఇట్స్ యువర్ చాయిస్. ఇప్పుడు బాయిల్ చేసుకున్న నూడిల్స్ని ఒక బౌల్లోకి తీసుకోవాలన్నమాట. ఇంట్లో కొంచెం కూల్ వాటర్ యాడ్ చేసుకోవాలి. సో దట్ మనకి నూడిల్స్ అనేది పొడి పొడిగా వస్తుంది అనమాట. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని దాంట్లో ఎగ్స్ వేసుకోవాలన్నమాట. ఎగ్స్ వేసిన వెంటనే గిలకొట్టేయకుండా కాసేపు అలా ఆమ్లెట్కి ఎలా అయితే మనము కాసేపు అలా ఉంచుతామో అలా కాసేపు అలా ఉండనివ్వాలి. ఆ వేడికి కొంచెం అలా ఫ్రై అయిందాక. ఇప్పుడు ఇది రైట్ టైం అనమాట. ఇప్పుడు అలా అలా కలపాలి. సో దట్ మనకి ఎగ్ నూడిల్స్లో ఎగ్ పీసెస్ అనేది తగులుతూ బాగుంటుందన్నమాట. ఇప్పుడు దీంట్లో ఉప్పు, కారం అండ్ కొంచెం పెప్పర్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇవి యాడ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుందాం మొత్తం కలిసేంత వరకు. ఇది ఎక్కువ ఫ్రై అవ్వకూడదు. ఇలా ఉండగానే మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. దీని తర్వాత ఇంకో నెక్స్ట్ ప్రాసెస్ ఉంది, చూద్దాం. ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ తీసుకుందాం. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది అన్నమాట. దీంట్లో ఆనియన్ పీసెస్ తీసుకుందాం అండ్ చిల్లీ పీసెస్. ఇవి కొంచెం ఫ్రై అవనిద్దాం. ఇప్పుడు దీంట్లో క్యారెట్ పీసెస్, కొరియాండర్ లీవ్స్, టొమాటోస్, అండ్ క్యాబేజ్ యాడ్ చేసుకుందాం. ఈ వెజ్జీస్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒక కరివేపాకు రెమ్మ తీసుకుందాం. ఇప్పుడు గరిటెతో ఇవన్నీ ఫ్రై అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండాలన్నమాట. నేను పర్పుల్
క్యాబేజ్ తీసుకున్నాను. మీకు ఏది అవైలబుల్గా ఉంటే ఆ క్యాబేజ్ తీసుకోవచ్చు. దీంట్లో వైట్ క్యాబేజ్ కూడా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు దీంట్లో ఉప్పు వేసుకున్నాను. అండ్ ఇది వచ్చి మ్యాగీ తీసుకున్నాను కదా, దాని మసాలా యాడ్ చేశాను. ఇప్పుడు నేను కొంచెం టమాటో కెచప్ తీసుకుంటున్నాను. ఇది అన్ని స్టోర్స్లో అవైలబుల్గా ఉంటుంది. దీంట్లో కొంచెం ఉప్పు యాడ్ చేస్తున్నాను, కారం, ఈ స్పైసెస్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఈ వెజిటేబుల్స్ అన్నీ పడతాయి అన్నమాట. ఇప్పుడు ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న మనం మ్యాగీ దీంట్లో యాడ్ చేసేయాలి. ఇప్పుడు ఈ మసాలా వెజిటేబుల్స్కి అవన్నీ పట్టేలాగా కలుపుకోవాలి. దీన్ని ఎక్కువగా కలుపుకూడదు, మ్యాగీ అనేది పీసెస్గా అయిపోతాయి. ఓకే, ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఈ ఎగ్ కూడా మిక్స్ అయ్యేదాకా కలుపుకోవాలి. ఒకటి మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి, దీన్ని కొంచెం జాగ్రత్తగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేయడం వల్ల అంతా కలుస్తుంది, బట్ దానివల్ల మీరు ఆ మ్యాగీ అంతా చిన్న చిన్న పీసెస్గా అవ్వకుండా చూసుకోవాలి. సో బీ కేర్ఫుల్. సో అప్పుడే పర్ఫెక్ట్ మ్యాగీ అనేది ప్రిపేర్ అవుతుంది. ఓకే, నేను మ్యాగీ ప్రిపేర్ అయిపోయింది. మ్యాగీ అనేది చాలా డిఫరెంట్ టైప్స్గా చేసుకోవచ్చు మనం, ఇంకా వెజ్ మ్యాగీ అట్లా ఎలాగైనా చేసుకోవచ్చు. ఇది నాకు తెలిసిన ఒక మ్యాగీ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇది చాలా ఈజీగా, అసలు ఫుడ్ ప్రిపేర్ చేయడం తెలియని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మరో కొత్త డిష్తో మీ ముందుకు వస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.